హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే నందివర్మన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ప్రశాంత్ అనే ఒక వ్యక్తి అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా హనుమంతపురం అనే విలేజ్ కి వస్తాడు. ఆ విలేజ్ కి సంబంధించిన మ్యాప్ కూడా ప్రశాంత్ దగ్గర ఉంటుంది. ఆ మ్యాప్ లో ఉన్న ఒక కొండ ప్రాంతం ఏరియాలో మార్క్ చేసి ఉంటారు. ప్రశాంత్ అక్కడికి ఏదో వెతకడానికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. మ్యాప్ ని ఫాలో అవుతూ ప్రశాంత్ ఆ మార్క్ చేసిన ప్లేస్ దగ్గరికి రీచ్ అవుతాడు. అక్కడికి వెళ్ళాక ప్రశాంత్ ఆ ప్లేస్ లో మెటల్ డిటెక్టర్ ని యూస్ చేసి ఆ ప్లేస్ లో ఏదైనా ఉందేమో అనుకుని ఆ మెటల్ డిటెక్టర్ సహాయంతో అక్కడ వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉండగా ఒక చోట ఆ మెటల్ డిటెక్టర్ మోగుతుంది. అప్పుడు ప్రశాంత్ కి ఇదే ఈ ప్లేస్ లోనే తను వెతుకుతున్నది ఉందేమో అని అనిపిస్తుంది. కానీ అప్పుడే ప్రశాంత్ చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ప్రశాంత్ కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అదృశ్య శక్తి ఆ ప్రశాంత్ మీద దాడి చేస్తుంది. ఆ అదృశ్య శక్తి దగ్గర ఒక అద్భుతమైన కత్తి ఉంటుంది. నిజానికి ఆ కత్తి ఎదుటి వారి ప్రాణాలు తీసే ముందు మాత్రమే కనిపిస్తుంది. కానీ అంతకు ముందు ఆ కత్తి ఎవ్వరికీ కనిపించదు. మరోపక్క నీలా అనే ఒక ఆర్కియాలజీ స్టూడెంట్ తన ఫ్రెండ్స్ ని తీసుకుని ఆ డిపార్ట్మెంట్ హెడ్ పెట్టిన మీటింగ్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి చక్రవర్తి కూడా మీటింగ్ కి అటెండ్ అవుతాడు. చక్రవర్తి మీటింగ్ కి అటెండ్ అయ్యి స్టూడెంట్స్ అందరినీ చూసి బోస్ అనే వ్యక్తి అచీవ్మెంట్స్ గురించి చెప్తూ ఉంటాడు. బోస్ టీమ్ లాస్ట్ మంత్ లో హనుమంతపురం అనే విలేజ్ లో పల్లవ డైనెస్టీకి సంబంధించిన చాలా విగ్రహాలని వెలికి తీశారు. పల్లవ డైనెస్టీకి సంబంధించిన టెంపుల్ ఇంకా ఆ విలేజ్ లో ఉంది అని బోస్ చాలా కాన్ఫిడెంట్ గా నమ్ముతున్నారు. బోస్ తన టీమ్ తో కలిసి ఆ టెంపుల్ ని బాగా వెతికి దాని గురించి కనుక్కుంటాడు అని నేను నమ్ముతున్నాను అని ఆ చక్రవర్తి చెప్తాడు. ఆ తర్వాత బోస్ మాట్లాడుతూ నీలా అలాగే మిగతా స్టూడెంట్స్ అందరినీ చూసి మీ అందరినీ నా టీమ్ లో కలిపి వర్క్ చేసి ఆ పల్లవ డైనెస్టీకి సంబంధించిన అన్ని విషయాల్ని తెలుసుకోవాలి అని పిలిపించాను అని చెప్పి ఆ తర్వాత బోస్ ఆ పల్లవ హిస్టరీ గురించి చెప్పడం మొదలు పెడతాడు. 1000 సంవత్సరాలకి క్రితం భారతదేశంలో చాలా మంది శక్తివంతులు, ధైర్యవంతులు కలిసి వేరు వేరు రాజ్యాలను కబ్జా చేసుకుంటూ ఉండడం జరిగింది. ఆ కబ్జా చేసుకునే ప్రాసెస్ లోనే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అలాగే చాలా మంది గెలవడం కూడా జరిగింది. హనుమంతపురం విలేజ్ లో పల్లవ డైనెస్టీ రాజుల అధికారం ఉండేది. అక్కడ మనీ, పవర్ కి ఎటువంటి కొరత లేదు. అందరూ ఆ రాజులను చూసి భయపడేవారు. ఎందుకంటే హనుమంతపురం విలేజ్ ని రూల్ చేసే వ్యక్తి పల్లవ డైనెస్టీ రాజు అయినందువల్ల అందరూ భయపడేవారు. ఈ హనుమంతపురం అని అప్పట్లో నందివర్మన్ అనే ఒక పల్లవ డైనెస్టీకి సంబంధించిన రాజు పరిపాలించేవాడు. అతని దగ్గర ఎలాంటి కత్తి ఉండేది అంటే లైట్ కంటే ఎక్కువ వేగంగా పనిచేసే కత్తి ఉండేది. ఆ కత్తిని ప్రాణాలు తీసే ముందే చూసేవారు. అందువల్ల ఎవరో కూడా హనుమంతపురం విలేజ్ ని కబ్జా చేసుకోవాలి అని ఆలోచించే వారే కాదు. కానీ గోరా అనే వ్యక్తికి నందివర్మన్ చాలా శక్తివంతుడు, అలాగే చాలా ధనవంతుడు. ఆ టెంపుల్ వాల్స్ అన్ని కూడా డైమండ్స్ మరియు పర్ల్స్ తో తయారు చేశారు అని తెలిసిన తర్వాత గోరా అత్యాస హనుమంతపురం విలేజ్ మీద పడింది. దాన్ని కబ్జా చెయ్యాలి అనుకున్నాడు. నిజానికి గోరా చాలా క్రూరమైన వాడు. ఇంతవరకు గోరా ఎవరి చేతిలోనూ ఓడిపోలేదు. కానీ గోరాకి నందివర్మన్ ని ఫేస్ టు ఫేస్ గా పోరాడే శక్తి లేకపోయింది. అందువల్ల గోరా నందివర్మన్ మీద సడన్ గా అటాక్ చేసి అతన్ని చంపే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఫైనల్ గా గోరాకి ఒక రోజు ఆ అవకాశం వచ్చింది. నందివర్మన్ టెంపుల్ లో మెడిటేషన్ చేస్తూ ఉన్న టైంలో గోరా తన సైన్యంతో నందివర్మన్ రాజ్యం మీద దాడి చేశాడు. నందివర్మన్ తన ఓటమిని ఒప్పుకోలేదు. నందివర్మన్ కూడా గోరాతో సమానంగా పోరాడాడు. కానీ ఆ పోరాటం చేస్తూ చేస్తూ ఇద్దరు కూడా చనిపోయారు. అప్పుడే వాతావరణం చేంజ్ అయ్యి భారీగా వర్షం కురిసి ఆ టెంపుల్ కొట్టుకుపోయింది. ఆ టెంపుల్ భూమిలోకి కూలబడిపోయింది అని బోస్ అందరికి చెప్పిన తర్వాత ఇప్పుడు సేమ్ అలాంటి టెంపుల్ గురించే ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. అది హనుమంతపురం విలేజ్ లోనే ఎక్కడో ఉంది. అందువల్లనే అందరూ అక్కడికి వెళ్లి అక్కడ రీసెర్చ్ చేసి నందివర్మన్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవాలి అని చెప్తాడు. మరోపక్క సూర్య అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక క్రైమ్ స్పాట్ కి వెళ్తాడు. అక్కడ ఒక డెడ్ బాడీ ఉంటుంది. అక్కడ ఉన్న అందరూ ఆ వ్యక్తి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తూ ఉంటారు. కానీ సూర్య చాలా ఇంటెలిజెంట్ కాబట్టి
కాబట్టి ఆ డెడ్ బాడీని చూసిన వెంటనే ఈ వ్యక్తిని ముందు చంపి ఆ తర్వాత ఆ వ్యక్తి డెడ్ బాడీని ఆత్మహత్య అని నమ్మించడం కోసం నదిలో తోసేశారు అని చెప్తాడు. ఇదంతా విన్న మిగతా పోలీసులు అందరూ కూడా షాక్ అవుతారు. మరోవైపు ధర్మరాజ్ అనే ఆ హనుమంతపురం ఊరి పెద్ద ఓల్డ్ టెంపుల్ ని రెనోవేట్ చేయించే పనులు చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా ధర్మరాజ్ ఒక టెంపుల్ ని రెనోవేట్ చేయించి ఉంటాడు. అందువల్ల అందరూ అతని దగ్గరికి వచ్చి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ధర్మరాజ్ ఫ్రెండ్ కి బోస్ కాల్ చేసి, నేను నా టీం అలాగే ఫ్రెండ్స్ తో కలిసి మీ గ్రామానికి రీసెర్చ్ చేయడానికి రాబోతున్నాము అని చెప్తాడు. ఇదంతా గ్రామంలోని ప్రజలందరూ విని చాలా కంగారు పడతారు. ఎందుకంటే ఈ గ్రామం యొక్క నియమం ఏమిటి అంటే ఎవరైనా సరే 6 గంటల తర్వాత ఇంటి నుంచి బయటికి రాకూడదు. ఇంకొక నియమం ఏమిటి అంటే ఎవరైనా సరే ఆ గ్రామంలో ఉన్న కొండల మీద ఉన్న ప్లేస్ కి వెళ్ళకూడదు, కనీసం వాటి గురించి ఆలోచించకూడదు అనే నియమం ఉంటుంది. కానీ అప్పుడే అక్కడ ఉన్న రాకేష్ అనే వ్యక్తి అందరినీ చూసి ఒకవేళ వాళ్ళు రీసెర్చ్ చేయడానికి వస్తున్నారంటే అది చాలా మంచి విషయమే, ఎందుకంటే అప్పుడైనా ఈ గ్రామానికి ఉన్న శాపం ఏమిటో తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. అలా రాకేష్ మాట్లాడుతూ ఉండగానే సడన్ గా ఆ గ్రామంలో ఉన్న ఒక ఇంట్లో మంటలు అంటుకుంటాయి. ఇదంతా గ్రామంలోని వాళ్ళందరూ చూసి చాలా కంగారు పడతారు. అప్పుడు అందరూ కూడా ఇదంతా కేవలం ఇండికేషన్ మాత్రమే, ఒకవేళ నిజంగా బోస్ అతని టీంతో కలిసి ఇక్కడ రీసెర్చ్ చేయడానికి వచ్చి ఇక్కడ ఏదైనా తవ్వితే ఆ తర్వాత ఏం జరగబోతుందో మీరే ఆలోచించుకోండి, పూర్తి గ్రామం మొత్తం నాశనం అవుతుంది, అప్పుడు మనల్ని కాపాడడానికి ఎవరో ఉండరు అని అంటారు. ఆ తర్వాత బోస్ ఇంకా అతనితో పాటు రీసెర్చ్ టీం మొత్తం ఆ గ్రామంలోని ఎంట్రన్స్ దగ్గరికి రాగానే ఆ గ్రామంలోని ప్రజలందరూ వాళ్ళని గ్రామంలోనికి రానివ్వకుండా అడ్డుకుంటారు. కానీ పోలీసులు ఆ గ్రామంలోని వాళ్ళని చూసి బోస్ దగ్గర గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, వాళ్ళు ఇక్కడ తవ్వచ్చు, ఎవరైనా వీళ్ళని ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళు లీగల్ గా తప్పు చేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని చెప్తాడు. ఇదంతా విన్న ధర్మరాజ్ బోస్ ని చూసి ఒకవేళ నువ్వు ఇక్కడ రీసెర్చ్ చెయ్యాలి అనుకుంటే చెయ్యి, కానీ సాయంత్రం 6 గంటలు అవ్వగానే అందరూ తిరిగి వెళ్లిపోవాలి అని అంటాడు. దానికి బోస్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. మరోవైపు ఒక పార్టీ నేత అతని గూండాల్ని అరెస్ట్ చేసినందుకు సూర్యాని పాపం తన డ్యూటీ చేసే ప్లేస్ నుంచి హనుమంతపురం విలేజ్ కి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. అందువల్ల సూర్య హనుమంతపురం విలేజ్ కి వస్తాడు. అతనికి ఆ గ్రామం గురించి ఏమీ తెలియదు కాబట్టి ఒక మహిళా కానిస్టేబుల్ సూర్యకి ఆ గ్రామం గురించి చెప్తూ సూర్యకి గ్రామం అంతా తిప్పి చూపిస్తూ ఉంటుంది. ఈ గ్రామానికి భూతాలు తిరిగే గ్రామం అనే పేరు కూడా ఉంది. ఇక్కడ రాత్రి ఒక ఆత్మ తిరుగుతుంది. ఆ ఆత్మ ఈ ఊర్లో ఎవరైనా రాత్రి ఇంటి నుంచి బయటకు వస్తే వారిని చంపుతుంది అని ఆ లేడీ కానిస్టేబుల్ సూర్యకి చెప్తుంది. కానీ సూర్యకి మాత్రం ఇవన్నీ కళ్ళబొల్లు కబుర్లు అని అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సూర్యకి దగ్గరలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలు అతను అసలు భరించలేకపోయి మత్తులో ఉన్నప్పుడు ఒక ట్రక్ వెనక నుంచి వచ్చి సూర్యాని గుద్దబోతూ ఉండగా ఆ గ్రామంలో ఉన్న కొంతమంది అబ్బాయిలు వచ్చి సూర్యాని కాపాడతారు. ఇదంతా చూసిన సూర్య అసలు ఏం జరుగుతుందో అని అర్థం కాక చాలా కంగారు పడతాడు. మరోపక్క బోస్ అతని టీం ఆ గ్రామంలో తవ్వుతున్న సమయంలో జేసీపీ ముందు భాగం సడన్ గా డ్రైవర్ లేకుండానే కుమార్ అనే వ్యక్తి లీలా ఫ్రెండ్ మీదకి పడబోతూ ఉంటుంది. కానీ సరైన సమయంలో పక్కకు వెళ్లడంతో అతని ప్రాణాలు పోకుండా సేవ్ అవుతాడు. ఇదంతా చూసి అందరూ కంగారు పడతారు. ఇదంతా అలా ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఒక అఘోరా అక్కడికి వచ్చి అందరినీ చూసి మీరందరూ ఆ టెంపుల్ ని వెతికి అందులో ఉన్న ఖజానాన్ని దక్కించుకోవాలి అనుకుంటున్నారు కదా, అయితే అదే మీ జీవితంలో అన్నిటికన్నా పెద్ద మిస్టేక్ అవుతుంది. నా మాటలు వినండి, మీరు ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోండి, ఇంకా టైం ఉంది, లేదంటే మీరు పశ్చాత్తాపడ్డానికి కూడా అవకాశం దొరకదు అని చెప్పి ఆ అఘోరా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంచెం సేపటి తర్వాత సూర్య బోస్ రీసెర్చ్ చేస్తున్న ప్లేస్ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే సూర్యకి అక్కడ అంతా జాగ్రత్తగా చూసుకునే వర్క్ ని ఇచ్చి ఉంటారు. గ్రామంలోని ప్రజలు బోస్ రీసెర్చ్ ని డిస్టర్బ్ చేయడానికి సూర్యని అక్కడికి అపాయింట్ చేసి ఉంటారు. అప్పుడు నీలా సూర్యాలు కలుస్తారు. ఆ తర్వాత కొంచెం సేపు మాట్లాడుకుంటారు. ఆ టైంలోనే ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెడతారు. ఆ తర్వాత నీలా ఆ ప్లేస్ లో తవ్వుతూ ఉన్నప్పుడు ఆ టెంపుల్ లోని ఒక చిన్న పార్ట్ నీలాకి కనిపిస్తుంది. ఇదంతా చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఇంకా అక్కడ తవ్వకాలని మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి అక్కడ పాత స్టాట్యూస్ కూడా కనిపిస్తాయి. దాని మూలంగా అది హనుమంతపురం విలేజ్ లో వాళ్ళు వెతికే టెంపుల్ అదే అని అర్థం అవుతుంది. అలాగే అక్కడ నందివర్మన్ గురించి కూడా రాసి ఉంటారు. నందివర్మన్ చాలా ధనాన్ని ఖర్చు పెట్టి ఆ టెంపుల్ ని నిర్మించారు అని రాసి ఉంటుంది. ఇదంతా తెలుసుకుని బోస్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
అవుతారు. ఎందుకంటే తాము గోల్ ని దాదాపుగా రీచ్ అయినట్లుగా సంతోషంగా ఫీల్ అవుతారు. మరోవైపు రాకేష్ ఇంకా అతని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. రాకేష్ తన ఫ్రెండ్స్ ని చూసి బోస్ ఇంకా అతని టీం ఈ ఊర్లో ఉన్న ట్రెజర్ ని వెతకడానికి వచ్చారు. వాళ్ళకి అది దొరికింది. కానీ ఇంత జరిగినా కూడా గ్రామంలో ఏమీ జరగలేదు. ఆ భ్రమలోనే మనం ఇంతకాలం ఆ కొండ మీదకి వెళ్లకుండా ఉన్నాం. ఇంతకాలం మనం విన్నవన్నీ కూడా పుకార్లు. మనం కూడా అక్కడికి వెళ్లాల్సింది. అప్పుడు ఆ మందిరం టెంపుల్లో ఉన్న ఖజానా మనకు కూడా దొరుకుతుంది అని రాకేష్ తన ఫ్రెండ్స్ కి చెప్తాడు. కానీ మిగతా వాళ్ళందరికీ ఇప్పటికీ దాని గురించి తెలుసుకోవాలన్నా కూడా భయపడుతూనే ఉంటారు. కానీ అత్యాశతో రాకేష్ ఫ్రెండ్ అయినటువంటి ఇన్వా అనే ఒక వ్యక్తి రాత్రిపూట ఆ కొండ ప్లేస్ కి వెళ్తాడు. అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ వ్యక్తి డెడ్ బాడీ పీసెస్ అందరికీ దొరుకుతాయి. ఇదంతా చూసి అసలేం జరిగిందో ఎవ్వరికీ అర్థం అవ్వదు. వాళ్ళందరూ కూడా ఈ గ్రామానికి మళ్ళీ కష్టాలు రాబోతున్నాయి అని అర్థం చేసుకుని ఇంకా మా ఊర్లో తవ్వకాలు ఆపేయండి అని డిమాండ్ చేస్తారు. కానీ అప్పుడే సూర్య అక్కడికి వచ్చి అసలు ఇది నిజమా లేక పుకారా, దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా నేను కనిపెట్టి తీరుతాను అని ఆ విలేజర్స్ కి ప్రామిస్ చేస్తాడు. మీ భయానికి గల కారణాన్ని కనుక్కుని తీరతాను అని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత సూర్య రాత్రి బయటికి వెళ్లడం వల్ల చనిపోయిన వారి గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు సూర్యకి ప్రశాంత్ గురించి తెలుస్తుంది. ప్రశాంత్ అంటే మూవీ స్టార్టింగ్ లో చనిపోయాడు కదా, అతనే ప్రశాంత్. అప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రశాంత్ ఫ్రెండ్స్ సూర్యని చూసి ప్రశాంత్ కొన్ని నెలల క్రితం బోస్ తో పాటు ఇక్కడికి వచ్చాడు, వాళ్ళు దేన్నో వెతుకుతూ ఉన్నట్లుగా అనిపించింది, కానీ సడన్ గా ప్రశాంత్ ఒక రోజు చనిపోయాడు అని చెప్తారు. ఆ తర్వాత సూర్య బోస్ దగ్గరికి వచ్చి ప్రశాంత్ గురించి అడుగుతాడు. దానికి బోస్ ప్రశాంత్ కి అసలు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు అని చెప్తాడు. ఆ తర్వాత బోస్ తవ్వకాలు స్టార్ట్ చేసిన ప్లేస్ లో సడన్ గా వాతావరణం చేంజ్ అవుతుంది. అక్కడ ఉన్న భూమి కూడా కంపిస్తుంది. ఇదంతా చూసి అందరూ అసలేమయ్యింది అని భయపడుతూ ఉంటారు. అప్పుడే సూర్య చేతిలో ఉన్న ఆ మెటల్ డిటెక్టర్ కూడా రింగ్ అవ్వడం మొదలవుతుంది. అలా చూస్తూ ఉండగానే ఆ భూమి క్రాక్స్ వచ్చి సూర్య లోపలికి కింద పడిపోతాడు. కానీ సూర్య తలరాత బాగుండడంతో సూర్య ఒక విగ్రహాన్ని చేత్తో పట్టుకుంటాడు. దానివల్ల అతని ప్రాణాలకి ఏమీ అవ్వదు. ఆ తర్వాత అందరూ సూర్యని ఆ విగ్రహాన్ని బయటికి తీస్తారు. ఆ విగ్రహం నటరాజ విగ్రహం అయి ఉంటుంది. ఆ తర్వాత రోజు సూర్యకి ఇన్వాన్ని ఏదో ఒక షార్ప్ వెపన్ తో చంపారు అని తెలుస్తుంది. అతని బాడీని ఒక మైక్రో సెకండ్ లోపల కట్ చేశారు అని తెలుస్తుంది. అప్పుడు సూర్య ఈ రోజు వరకు నేను ఇలాంటి వెపన్ ని చూడలేదు అని ఆలోచిస్తూ ఇన్వాన్ని ఎవ్వరూ ఎందుకు చంపారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సూర్య నీలా దగ్గరికి వస్తాడు. అప్పుడు నీలా సూర్యకి నందివర్మన్ గురించి అతని కత్తి గురించి చెప్తుంది. ఇదంతా తెలుసుకున్న సూర్యకి బహుశా ఇన్వా మరియు ప్రశాంతలని చంపింది అదే కత్తేమో అని అనిపిస్తుంది. అందువల్ల సూర్య ఈ రోజు రాత్రి ఆ కొండ మీదకి వెళ్లి అసలు ఊర్లో అందరూ భయం వెనక ఉన్నది ఆత్మ లేక మనిషి అని తెలుసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత సూర్య ఆ రోజు రాత్రి ఆ ప్లేస్ కి వెళ్తాడు. అదే ఆ కొండ మీదకి సూర్య వెళ్తాడు. అక్కడికి సూర్య వెళ్ళగానే కొంతమంది వచ్చి సూర్య మీద అటాక్ చేస్తారు. కానీ ఆ అటాక్ ఏదో దయ్యం చేస్తున్నట్లుగా వాళ్ళు సూర్య మీద అటాక్ చేస్తారు. సూర్య ఎలాగో అలా అతి కష్టం మీద ప్రాణాలని కాపాడుకుని అక్కడి నుంచి వెంటనే పరిగెత్తి పారిపోతాడు. ఆ తర్వాత రోజు సూర్య తన మీద అటాక్ చేసిన అదే ప్లేస్ కి వెళ్తాడు. సూర్యకి ఆ ఊరి పెద్ద అయినటువంటి ధర్మరాజు చైన్ లాకెట్ అక్కడ విరిగిపోయి కనిపిస్తుంది. అందువల్ల సూర్య ఆ గ్రామంలోని వాళ్ళని కలిసి ధర్మరాజు గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ని అడిగి తెలుసుకుంటాడు. ఆ ఊర్లోని ప్రజలందరూ కూడా ధర్మరాజు గురించి చాలా మంచిగా మాట్లాడతారు. కానీ సూర్య అతని ఇంటికి వెళ్ళగానే చాలా యాంటిక్ అయిన దేవుడి పురాతన విగ్రహాలు కనిపిస్తాయి. ఆ తర్వాత సూర్య ఆ విగ్రహాల గురించి కొంతమంది ఎక్స్పర్ట్స్ ని అడిగి అవన్నీ రియల్ యాంటిక్ విగ్రహాలకి రెప్లికా అని తెలుసుకుంటాడు. ఆ విగ్రహాల వాల్యూ మార్కెట్ లో కొన్ని కోట్ల విలువ ఉన్నాయి, కానీ ఒరిజినల్ విగ్రహాలు మిస్సింగ్ లో ఉన్నాయి అని సూర్య తెలుసుకుంటాడు. ఆ తర్వాత సూర్యకి ధర్మరాజు మీద కొద్దిగా అనుమానం పెరుగుతుంది. ధర్మరాజు ఆ విగ్రహాలని బ్లాక్ మార్కెట్ లో అమ్మే పని చేస్తున్నాడు అని సూర్య అనుకుంటాడు. ఆ తర్వాత నీలా ఫ్రెండ్ అయినటువంటి కమల్ అనే వ్యక్తి రాత్రి ఆ ప్లేస్ కి వెళ్తాడు. అప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కమల్ మీద దాడి చేస్తారు. దాంతో ఆ కారణంగా అతని ప్రాణాలు పోతాయి. ఇదంతా గ్రామంలోని ప్రజలందరూ చూసి ఇంకో మనిషి కూడా చనిపోయాడు అని కంగారు పడతారు. అప్పుడు సూర్య నీలాని మిగతా ఫ్రెండ్స్ అందరిని చూసి ఈ మధ్య కమల్ బిహేవియర్ లో ఏదైనా తేడా ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఒక అమ్మాయి సూర్యని చూసి ఒకరోజు కమల్ నాకు ఆ టెంపుల్ కి వెళ్లే దారిని కనుక్కున్నాను అని చెప్పాడు. దాని గురించి నేను బోసుకు కూడా చెప్తాను అని చెప్పాడు. కానీ అప్పటి నుంచి నేను అతన్ని చూడలేదు. ఇంకొక విషయం ఏమిటి అంటే అప్పటి నుంచి బోస్ కూడా కనిపించడం లేదు
అని చెప్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. కమల్ ఆ టెంపుల్ కి వెళ్లే దారి తెలుసుకున్న తర్వాత బోస్ దగ్గరికి వెళ్లి అదే విషయాన్ని చెప్తాడు. బోస్ కమల్ ని చూసి దీని గురించి వేరే ఎవరికి చెప్పకు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి బోస్ ఒంటరిగా కమల్ చెప్పిన ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. బోస్ వెళుతూ ఉండడాన్ని చూసిన కమల్ బోస్ ని ఫాలో అవుతాడు. అప్పుడే గుర్తు తెలియని వ్యక్తులు కమల్ మీద అటాక్ చేసి కమల్ ని చంపేస్తారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సూర్య పోలీసు వాళ్లతో కలిసి తిరిగి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అక్కడ నటరాజ్ మూర్తి విగ్రహం ఉంటుంది. అప్పుడు నీలా సూర్య ధ్యానంగా ఆ విగ్రహం వైపే చూస్తారు. అప్పుడు భూమి లోపల నుంచి తీసింది ఈ విగ్రహం కాదు అని, ఇది ఒక డూప్లికేట్ అని తెలుస్తుంది. మరి ఒరిజినల్ విగ్రహం ఎక్కడో మిస్ అయ్యింది అని అర్థం అవుతుంది. కానీ దాన్ని ఎవరు చేంజ్ చేశారో అనే విషయం ఎవరికి అర్థం కాదు. ఆ తర్వాత సూర్య తన సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన కారణంగా ఎంతమంది చనిపోయారో వాళ్ళందరినీ కూడా ధనరాజ్ ఇంకా అతని మనుషులే చంపేశారు. ధనరాజ్ ఒరిజినల్ విగ్రహాన్ని మార్కెట్ లో అమ్మే పని చేస్తూ ఉంటాడు. ఆ ఒరిజినల్ విగ్రహాల ప్లేస్ లో ఒక ఫేక్ డూప్లికేట్ విగ్రహాన్ని పెడతాడు. అతనికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి చక్రవర్తి కూడా సపోర్ట్ చేస్తున్నాడు. చక్రవర్తి క్లియరెన్స్ సర్టిఫికేట్ పాస్ చేసే వరకు ఆ విగ్రహాలు దేశాన్ని దాటిపోలేవు. నాకు బోస్ మీద కూడా డౌట్ ఉంది కానీ కన్ఫర్మ్ చెయ్యలేను. అతను ధర్మరాజు మరియు చక్రవర్తితో కలిశాడో లేదో కన్ఫర్మ్ గా తెలియదు అని చెప్తాడు. అది మొత్తం విన్న సీనియర్ ఆఫీసర్ సూర్యని చూసి సూర్య చాలా బాగా వర్క్ చేశాడు అని సూర్యని బాగా పొగుడుతాడు. ఆ తర్వాత ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన దుర్మార్గులందరి మీదకి అరెస్ట్ వారెంట్ ని ఇష్యూ చేయడం జరుగుతుంది. మరోవైపు ధర్మరాజు మరియు చక్రవర్తి బోస్ ని ఆ టెంపుల్ లోపల బందీగా చేసి ఉంటారు. ఆ తర్వాత ధర్మరాజు మరియు చక్రవర్తి బోస్ ని చూసి నీ ద్వారా ఈ గ్రామంలోని ప్రజలందరికీ మా ప్లాన్ గురించి తెలిసిపోయింది. నీకు టెంపుల్ ని వెతికి పెట్టమని మాత్రమే చెప్పాం కానీ నువ్వు దాని గురించిన నిజాలన్నీ కూడా ప్రపంచానికి చెప్పాలనుకున్నావు. అందువల్లనే నువ్వు ఇప్పుడు చనిపోవాలి అని చెప్తారు. నిజానికి బోస్ కి చక్రవర్తి ప్లాన్ గురించి ముందే తెలిసి ఉంటుంది. హనుమంతపురం విలేజ్ లో ఉన్న టెంపుల్ లోని విలువైన విగ్రహాల్ని చక్రవర్తి మరియు ధర్మరాజులు బ్లాక్ మార్కెట్ లో అమ్మాలనుకుంటున్నారు అని బోస్ ముందుగానే కనిపెట్టి ఉంటాడు. కానీ బోస్ దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాడు. ఎందుకంటే ఆ విగ్రహాలన్నీ కూడా హిస్టరీకి సంబంధించినవి, అవి అమ్మకూడదు అని బోస్ నమ్ముతూ ఉంటాడు. కానీ ఈ ప్రాజెక్ట్ కి ఖర్చంతా కూడా ధర్మరాజు మరియు చక్రవర్తి పెట్టి ఉంటారు. అందువల్ల బోస్ ఆ టెంపుల్ ని గుర్తించి అందులో ఉన్న విగ్రహాలని మాత్రం వీళ్ళకి దక్కకుండా చెయ్యాలి అనుకుని ఉంటాడు. అందువల్లనే దీని గురించి ఎవరికి చెప్పొద్దు అని బోస్ కమల్ కి చెప్పి ఉంటాడు. కానీ కమల్ బోస్ ఏదో చేస్తున్నాడు అనిపించి బోస్ ని ఫాలో చేసి ఉంటాడు. అప్పుడే ధర్మరాజు అతని మనుషులు కమల్ ని చంపేసి ఉంటారు. మరో పక్క నీలా మరియు సూర్య ఆ గ్రామంలో మిస్ అయిన ఒక అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. ఆ అమ్మాయిని నిజానికి ఆ ధర్మరాజే కిడ్నాప్ చేసి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో భూమి కంపించి దానివల్ల నీలా మరియు సూర్య ఆ టెంపుల్ లోపల పడిపోతారు. అక్కడ ధర్మరాజ్ ఆ అమ్మాయితో పాటు బోస్ ని కూడా చంపబోతూ ఉంటాడు. అప్పుడే సూర్య అక్కడికి వెళ్లి అందరితో ఫైట్ చేస్తాడు. అప్పుడు సూర్యతో ఫైట్ చేయడానికి కుమార్ అనే ఒక వ్యక్తి వస్తాడు. కుమార్ దగ్గర నందివర్మన్ కత్తి ఉంటుంది. అంటే దీని అర్థం కుమార్ కూడా ధర్మరాజ్ తో కలిసి ఉంటాడు. నిజానికి ఈ కుమారే ప్రశాంత్, ఇన్వా అలాగే కమల్ ని కూడా ఈ కత్తితో చంపేసి ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు చేసే ఈ స్మగ్లింగ్ ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం వాళ్ళందరినీ చంపేసి ఉంటాడు ఈ కుమార్. అప్పుడే అవకాశం చూసుకుని సూర్య కుమార్ నుంచి ఆ కత్తిని తీసుకుని ఆ కుమార్ని ఆ కత్తితో చంపేస్తాడు. అప్పుడే ఆ టెంపుల్ మొత్తం భూమిలోకి వెళ్లిపోతూ ఉంటుంది. ఆ సమయంలో చక్రవర్తి ధర్మరాజ్ ఇద్దరు కూడా చనిపోతారు. కానీ సూర్య, బోస్, నీల అలాగే ఆ చిన్నమ్మాయి మిగతా అందరూ కూడా ఈజీగా అక్కడి నుంచి బయటికి వస్తారు. అంటే ఇప్పటికీ నందివర్మన్ ఆత్మ ఆ గ్రామాన్ని అలాగే ఆ గ్రామంలోని ప్రజల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ చిన్న అమ్మాయి ప్రార్థనల్ని విన్న నందివర్మన్ ఆత్మ ఆ అమ్మాయిని కాపాడడం కోసమే సూర్య మరియు నీల ఆ టెంపుల్లో పడేలాగా చేసి ఉంటుంది. అలాగే సూర్య ఆ రోజు భూమి లోపలికి కింద పడిపోయినప్పుడు ఆ విగ్రహం సూర్యకి కనిపించింది. తనని కాపాడడం కోసమే అలా చేసి ఉంటాడు. ఎవరో ఆ టెంపుల్ కి ట్రబుల్ చేయకుండా ఉండడం కోసం నందివర్మన్ ఆత్మ మళ్ళీ ఆ టెంపుల్ ని భూమిలోకి లాగేసి దాచేస్తాడు. ఆ తర్వాత సూర్య అన్ని ఒరిజినల్ విగ్రహాలని సీజ్ చేస్తాడు. అదే స్మగ్లింగ్ చేసి ఆ విగ్రహాలన్నింటినీ కూడా కాపాడి సీజ్ చేస్తాడు. దుర్మార్గులందరూ చనిపోయారు అని ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే విధంగా రాత్రిపూట కూడా హ్యాపీగా తిరగవచ్చు అని ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది.
ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.